మీకు వెజిటేబుల్స్లలో ఏ వెజిటేబుల్ ఇష్టమో కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే అన్ని వెజిటేబుల్స్ తింటా, ఏ వెజిటేబుల్ తిననని కాదు, నాన్ వెజ్ తప్ప ఏది పెట్టినా తింటాను. పెళ్లి కాకముందు అయితే పప్పు టమాటా కూర తప్ప ఏది తినకపోయేదాన్ని. కానీ పిల్లలు పుట్టిన తర్వాత నాకు బ్లడ్ లేదన్నప్పుడు ఎట్లాగో నేను నాన్ వెజ్ తినను, ఇంకా కూరగాయలు కూడా తినకపోతే నాకు బలం ఎడికించి వస్తుంది అన్నట్టు అన్ని కూరగాయలు అయితే అలవాటు చేసుకున్నాను. అన్నీ వండడం కూడా నేర్చుకున్నాను. ఇంకా కూరగాయలలో నా ఫేవరెట్ అంటే ఈ ఒల్లి పొరక అనమాట. ఇది నేను పెళ్లి కాకముందు అసలు ఎప్పుడూ తినలేదు, మా అమ్మ కూడా వండి పెట్టలేదు. ఒకసారి నేను మండికి వెళ్ళినప్పుడు తీసుకున్న, ఒకసారి ట్రై చేద్దాం ఎట్లుంటుందని ఒక్కసారి వండి చూసినాను నా స్టైల్లో. టేస్ట్ అయితే అదిరిపోయింది. అప్పటి నుంచి నా ఫేవరెట్ అయిందనమాట. ఇంకా ఎప్పుడు మండికి వెళ్ళినా, ఎప్పుడు ఆ సీజన్ వచ్చినా సరే ఆ కూరగాయలు అయితే అంటే ఉల్లి పొరకు అయితే తీసుకొని రమ్మని చెప్తా. నేను వెళ్ళినా సరే తీసుకొని అయితే కంపల్సరీగా వస్తాను, అంత బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఆనియన్ టమాటా వేసి వండుతా, కానీ ఈసారి పెసరపప్పు అయితే వేసి చేసినాను. చాలా బాగుంది, నాకైతే మస్తు అనిపించింది. పెసరపప్పు వేస్తుందంటే ఇంకా ప్రోటీన్ కూడా ఎక్కువ వస్తుంది. ఇంకా ఉల్లి పొరకల ఇంకోటి కోడిగుడ్డు వేసి వండితే కూడా చాలా బాగుంటుంది. అది నాకు తెలియదు, నేను తినలేను. కానీ ఒక్కసారి మా ఇంట్లో వాళ్ళ కోసం నేను గుడ్డు వేసి చేసినాను. టేస్ట్ అయితే చాలా బాగుందంట. మీకు కూడా గుడ్డు ఉల్లి పొరక రెసిపీ కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ రెసిపీ అయితే చూపిస్తాను. ఇంకా వేడి వేడి అన్నంలా పెసరపప్పు ఇంకా ఉల్లిపాయ కూర వేసుకొని తింటే ఆహా ఏమన్నా ఉందా. నేను చేసిన స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి, సూపర్.